హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యూఎఫ్జీ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం డిస్కస్ చేసే టాపిక్ ఏంటంటే సిఏఎస్ఎఫ్ సంబంధించినటువంటి సిలబస్ అండ్ ప్యాటర్న్ గురించి అయితే ఈ వీడియోలో అయితే డిస్కస్ చేద్దాం. అండ్ అదేవిధంగా మనకి బెస్ట్ బుక్స్ ఏంటి కూడా అయితే ఈ వీడియోలో అయితే చెప్తాను. సో వీడియోని ఎక్కడ కూడా అయితే స్కిప్ చేయకండి అండ్ మీ ఫ్రెండ్స్ కూడా అయితే షేర్ చేయండి. ఆల్రెడీ నోటిఫికేషన్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేసేసాను, అవి కూడా లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను. దీనికి సంబంధించినటువంటి రిలేటెడ్ లో ఉన్న ప్రతి దానికి సంబంధించినవి. ఓకేనా? సో ఓకే, లేట్ చేయకుండా అయితే స్టార్ట్ చేసేద్దాం. లెట్స్ బిగిన్ అవర్ ఎపిసోడ్. యుఎఫ్జే యాప్ ఎస్ఎస్సి జీడీ, ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, కోస్ట్ గార్డ్ అండ్ వంటి ఉద్యోగాల కోసం యుఎఫ్జే యాప్ లో ఆన్లైన్ కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఈ కరోనా సమయంలో ఇంటి వద్దే ఉండి నీ ప్రిపరేషన్ మొదలుపెట్టు, నువ్వు అనుకున్న లక్ష్యాన్ని చేరుకో. ఫ్రెండ్స్, మీరు ufjus.com అనే వెబ్సైట్ కి అయితే వచ్చేసేయండి. ఇలా వచ్చిన తర్వాత మీరు కొంచెం పైకి అయితే స్క్రోల్ చేయండి. ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు ఇంతకుముందు ఒకవేళ కనుక వెబ్సైట్ ఓపెన్ చేస్తున్నట్లయితే సో ఒకసారి అయితే రిఫ్రెష్ చేయండి. అప్డేట్ అవి ఉంటే అవుతాయన్నమాట. సో ఇక్కడ చూసినట్లయితే మనకి డిఫెన్స్ లేటెస్ట్ జాబ్స్ ఉన్నాయి చూసారా. ఇక్కడ మనకి దీనికి సంబంధించినటువంటి ఏదైనా లేటెస్ట్ జాబ్స్ ఏమైనా ఉన్నాయనుకోండి ఇక్కడైతే వస్తుంటాయి. ఇక్కడ చూసుకోవచ్చు సిఐఎస్ఎఫ్ సంబంధించింది కావచ్చు, బీఎస్ఎఫ్ కానీ, ఇండియన్ ఆర్మీ కానీ, నేవీ 10+2 బీటెక్ ఎంట్రీ కానీ, ఇండియన్ కోస్ట్ గార్డ్ కానీ, ఇలా ప్రతి ఒక్క అప్డేట్ అయితే ఉంటాయి. అండ్ దాని పక్కన అదర్ జాబ్స్ అన్నది చూసారా. సో మీ మొబైల్లో వచ్చేసి 1 by 1 అయితే కనిపిస్తుంది. సో ఇక్కడ వచ్చేసి మనకి వేరే జాబ్స్ ఏమైనా ఉన్నట్లయితే ఆ అప్డేట్స్ కూడా అయితే ఇక్కడైతే వస్తాయి, చెక్ చేసుకోండి. అండ్ ఇప్పుడు మనం సిలబస్ అండ్ ప్యాటర్న్ గురించి అయితే డిస్కస్ చేస్తున్నాం కాబట్టి ఇంకా పైకి స్క్రోల్ చేస్తే మనకి సిలబస్ అండ్ ప్యాటర్న్ అయితే వస్తుంది. లేదంటే మీరు మెనూలో కూడా అయితే క్లిక్ చేసుకోవచ్చు అనమాట. అక్కడ కూడా అయితే ఆప్షన్ ఉంటుంది. నేనైతే మీకు లింక్ అయితే డైరెక్ట్గా డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. సో ఇక్కడ లింక్ అనేది క్లిక్ చేసిన తర్వాత మీరైతే సిలబస్ అండ్ ప్యాటర్న్ దగ్గరికి అయితే వచ్చేస్తారు. ఇలా వచ్చిన తర్వాత పైకి అయితే స్క్రోల్ చేయండి. అండ్ ఇందులోనే బుక్స్ కూడా అయితే చెప్తాను, మీరు కొంచెం పేషెన్స్కి అయితే ఉండాలి. దీని సెలక్షన్ ప్రాసెస్ ఏంటనేది అయితే తెలుసుకుందాము. సో మనకి ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లికేషన్ చేసిన తర్వాతకి పర్టికులర్ ఒక అడ్మిట్ కార్డ్ అయితే వస్తుందన్నమాట. అడ్మిట్ కార్డ్ వచ్చిన తర్వాత మనకి ఏంటంటే ముందుగా పిఎఫ్టీ అయితే ఉంటుంది. సో మనకి రన్నింగ్ టెస్ట్ ఇవి అయితే ఉంటాయి అనమాట. తర్వాతకి హైట్ ఈవెన్ మెజర్మెంట్స్ అయితే చేస్తారు. అందులో క్వాలిఫై అయిపోయిన వారికి మనకి ఎగ్జామినేషన్స్కి అయితే మనకి ఎలా అయితే ఉంటుంది. సో ఈ యొక్క ఎగ్జామినేషన్కి పిఎఫ్టీకి మీరు కనుక దీనికే కనుక టార్గెట్ పెట్టుకుంటే ఇప్పటి నుంచే ప్రిపేర్ అవ్వడానికి ఇది బెస్ట్ వే. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ రిటర్న్ ఎగ్జామినేషన్ అనేది ఉంది, తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంది, తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్ ఉంది. ఇలా స్టెప్ బై స్టెప్ ప్రాసెస్కి అయితే కంటిన్యూ అవుతుందన్నమాట. సో ఇక్కడ ముందుగా ఈ సిలబస్ అండ్ ప్యాటర్న్లో భాగంగా మనకి ఏమేమి ఉంటాయనంటే ఒక సబ్జెక్ట్స్ అనేది సో జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ ఉంటుంది, తర్వాతకి జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ అవేర్నెస్ ఉంటుంది, తర్వాతకి ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ ఉంటుంది, తర్వాతకి ఇంగ్లీష్ ఆర్ హిందీ అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి పైకి స్క్రోల్ చేస్తే దీనికి ప్యాటర్న్ అయితే చూసుకోవచ్చు. ఇప్పుడు నేను చెప్పిన ప్రతి ఒక్క సెక్షన్లలో ఈచ్ అండ్ ఎవ్రీది కూడా 25 క్వశ్చన్స్ ఉంటుంది, 25 మార్క్స్ ఉంటుంది. అంటే ఒక్క క్వశ్చన్కి 1 మార్క్ అనమాట. అండ్ 120 minutes టైం అయితే ఇస్తారు వీళ్ళు. అండ్ ఇక్కడ మనకి ఆబ్జెక్టివ్ టైప్లో ఎగ్జామినేషన్ ఉంటుంది, కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అనమాట. సో హిందీ ఆర్ హిందీ లాంగ్వేజెస్లో ఏ లాంగ్వేజ్లో అయినా కానీ మీరు ఎగ్జామినేషన్ అయితే రాసుకోవచ్చు. నెగిటివ్ మార్కింగ్ అయితే ఎటువంటి నెగిటివ్ మార్కింగ్ లేదు. సో మనకి మార్క్స్ అనేది ఎన్ని రావాలంటే ఇప్పుడు 100 మార్క్స్ కానీ డిస్కస్ చేసాం కదా. సో 100 మార్క్స్లో ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ వారికి వచ్చేసి మనకి ఏంటంటే 33% రావాలి. అంటే 100లో 33 మార్క్స్ వస్తే సరిపోతుంది. ఇది జస్ట్ పాస్కి మాత్రమే, మెరిట్కి ఏం కాదు. సో మెరిట్లో కనుక చూసుకున్నట్లయితే మళ్ళీ ఉన్న వేకెన్సీస్ బట్టి మెడికల్ ఎగ్జామినేషన్లో ఉన్న క్వాలిఫై అయిన పర్సన్స్ని బట్టి వాటి ఆధారంగా మనకి ఫైనల్ అయితే చేస్తారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి జనరల్ కానీ ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకి వచ్చేసి 35% అయితే రావాల్సి ఉంటుంది. అండ్ ఓకే, అర్థమైంది కదా. సో ఇక్కడ ఈచ్ అండ్ ఎవ్రీ సెక్షన్స్ ఇందాక డిస్కస్ చేసాం కదా. ఈ సెక్షన్లో ఏమేమి టాపిక్స్ ఉంటాయో ఒకసారి అయితే మీరు అయితే గమనించవచ్చు. దీనికి సంబంధించినటువంటి లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఇలా రీజనింగ్ వచ్చేసి అనాలజిస్ అని, తర్వాతకి నెంబర్ సిరీస్ అని, తర్వాతకి అర్థమెటికల్ రీజనింగ్ అని, కోడింగ్ అండ్ డీకోడింగ్ అని, తర్వాతకి ఇలా ప్రతిదీ అయితే స్టెప్ బై స్టెప్ ఉంటాయి అనమాట. సో ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ జనరల్ అవేర్నెస్లో కూడా అయితే చెక్ చేసుకోవచ్చు. మీకు లిస్ట్లో కూడా మనకి ఇంపార్టెంట్ ఏంటి అయితే మీరు అయితే చెక్ చేసుకోవచ్చు. అండ్ బెస్ట్ స్కోర్ ఎంత రావాలి ఏంటి అనేది మీకు ఒక ఐడియా ఉంటే ఉండాలన్నమాట. సో అంటే ఈచ్ అండ్ ఎవ్రీ సెక్షన్లో ఎంతవరకు మనం స్కోర్ చేసి ఈజీగా గెట్ ఇన్ అవ్వగలుగుతామని. ఇది కాంపిటీషన్ అయితే కొంచెం హెవీగానే ఉంది. క్వాలిఫికేషన్ అనేది ఇంటర్మీడియట్లో బైపీఎస్, ఎంపీఎస్సీ చేసిన వారు అప్లికేషన్ చేసుకున్నప్పటికీ సో మనకి ఆల్ ఇండియా లెవెల్లో అయితే మనకి ఎక్కువగానే కాంపిటీషన్ అని చెప్పుకోవచ్చు. సో ఏది ఏమైనప్పటికీ మనం దీనికి సంబంధించినటువంటి బుక్స్ ఏంటిది అయితే చూద్దాం. ఇప్పటి నుంచి ప్రిపేర్ అవుతే మ్యాక్సిమం గెట్ ఇన్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది అనమాట. అండ్ పిఎఫ్టీ కూడా అయితే తెలిసిన విషయం కదా, మనకి 5K వచ్చేసి 24 minutesలో క్వాలిఫై అవ్వాల్సి ఉంటుంది. ఇప్పుడు బుక్స్ అనేది ఎలా చెక్ చేసుకోవాలంటే మీరు ఇక్కడికి బ్యాక్ వచ్చేసేయండి. వచ్చేసిన తర్వాతకి పైకి స్క్రోల్ చేస్తున్నాను. చేసిన తర్వాత ఇక్కడ మనకి బుక్స్ అండ్ అదర్స్ అని ఉంది సారా. సో ఇక్కడ ఉంటుంది అనమాట. సో ఇక్కడ మనకి చూసినట్లయితే డిఫెన్స్ సంబంధించినటువంటి బుక్స్ అని ఉంది సారా. దీన్ని అయితే క్లిక్ చేస్తున్నాను. ఇలా క్లిక్ చేసిన తర్వాత ఒకసారి అయితే రిఫ్రెష్ చేస్తున్నాను. అప్డేట్స్ ఏమైనా చేసినవి ఉంటే బ్యాక్ ఎండ్లో మీకు అయితే అప్డేట్ అవుతూ ఉంటాయి. సో ఇక వచ్చిన తర్వాతకి పైకి అయితే స్క్రోల్ చేస్తున్నాను. సేమ్ యాజ్ ఇట్ ఈస్గా మనకి వీటికంటూ ఒక స్పెసిఫిక్ బుక్ అంటే ఏముండదు. సో మన ఎస్ఎస్సి జీడీ పర్పస్లో ఏదైతే ప్రిపేర్ అయ్యామో చూసారా, సేమ్ అదే ప్రిపేర్ అవుతాం. ఈవెన్ మీరు యూఎఫ్ జాబ్లో కోర్సు తీసుకోవాలనుకున్నప్పుడు కూడా మీరు ఎస్ఎస్సి జీడీ సంబంధించినటువంటి కోర్సు తీసుకోవాల్సి ఉంటుంది.
సో ఇప్పుడు నేను చెప్పేది కూడా బుక్స్ అయితే అవే అనమాట. మీరు సపరేట్గా తీసుకోవాలనుకుంటే అంత ప్రాపర్గా అయితే ఏం లేదు. బుక్స్ అన్నీ కూడా చిన్న చిన్న పబ్లికేషన్స్ అయితే ఉన్నాయి. సో అవి అంత ప్రాపర్గా అంత సబ్జెక్ట్ అయితే ఏముండదు. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే మీకు 2 బుక్స్ చెప్తాను నేను అవి. సో ఒకటి వచ్చేసి గైడ్ ఉంటుంది, నెక్స్ట్ ప్రాక్టీస్ పేపర్స్ ఉంటుంది అనమాట. సో ఈ ప్రాక్టీస్ పేపర్స్ అనేది ఖచ్చితంగా తీసుకోవాలి మీరు. ఎందుకంటే ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతున్నాయి, మనకి ఎంత స్టాండర్డ్లో క్వశ్చన్స్ అడుగుతున్నారు అనేది మనకైతే తెలియాలి మనం ప్రిపేర్ అవుతున్నాం అంటే. కాబట్టి ఇక్కడ చూసినట్లయితే మనకి ఎస్ఎస్సి జీడీకి సంబంధించినటువంటి 20 ప్రీవియస్ పేపర్స్ అయితే ఇక్కడైతే ఉంటాయి ప్రాక్టీస్ చేసుకోవడానికి. సో ఇక్కడ 124 రూపీస్ ఉంటుంది. ఇది వచ్చేసి మనకి దిశ పబ్లికేషన్స్ అనమాట. సో ఇది మస్తు హైలైట్గా అయితే ఉంటుంది బుక్ అయితే వచ్చేసి మనకి ఎక్స్ప్లెనేషన్ కూడా చాలా మంచిగా అయితే ఉంటుంది. సో ఆల్రెడీ నేను ఇంతకుముందుకు ఎస్ఎస్సి జీడీ టైప్లో కూడా ఆ టైంలో కూడా నేను ఇదే బుక్ అయితే రిఫర్ చేశాను. సో మీరు ఈ యొక్క లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను. నేను డైరెక్ట్ ఇక్కడికి వచ్చేసి మీరు చూసుకున్నట్లయితే ఈ బుక్ అయితే ఉంటుంది. మీరు అమెజాన్లో ఆర్డర్ అయితే పెట్టుకోవచ్చు, తెలిస్తే మీరైతే ఫ్లిప్కార్ట్లో కూడా అయితే ఆర్డర్ అయితే చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చి ఇందులో వచ్చేసి ఓన్లీ ప్రీవియస్ పేపర్స్ ఉంటాయండి, ఓకేనా. ఇందులో వచ్చేసి ఓన్లీ ప్రాక్టీస్ చేసుకోవడానికి ఉంటాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి పైకి వచ్చేసి చూసినట్లయితే మనకి ఇక్కడ అర్హంత్ పబ్లికేషన్ వారి ఎస్ఎస్సి జీడీది అయితే గైడ్ అయితే ఉంటుంది. ఇందులో మనకి ప్రతిదీ డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేసి అయితే ఉంటుంది. నేను ఇంతకుముందుకు అయితే ఆర్డర్ పెట్టుకున్నాను మీకు ఎస్ఎస్సి జీడీ టైంలో రివ్యూ చేయడానికి. ఏదైనా కానీ నేను ఒకసారి ఆర్డర్ పెట్టుకుని నేను చెక్ చేసిన తర్వాత మీకైతే అదైతే చెప్పడం జరుగుతుంది. ఏదో ఒకటి చెప్తే అంత మంచిది కాదు, ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూసినట్లయితే ఈ యొక్క బుక్ కూడా మీకు లింక్ అయితే డైరెక్ట్గా ఇస్తాను. ఒకటే లింక్లో మీకు అన్ని బుక్స్ వస్తాయి. అండ్ ఇవన్నీ కాదు, మీరు నేవీ, ఎయిర్ ఫోర్స్, కోస్ట్ గార్డ్ ఇలా ప్రతిదీ కూడా ఆర్డర్ చేసుకోవాలంటే 1 by 1 స్క్రోల్ చేస్తుంటే బెస్ట్లో బెస్ట్ అయితే నేనైతే సెర్చ్ చేసి అయితే పెట్టాను. ఇదైతే సిఐఎస్ఎఫ్ సంబంధించినటువంటి గైడ్ అని చెప్పాను కదా, మీరు ఇదే కాకుండా దీని పక్కన ఉన్నది కూడా అయితే మీరు దిశ కూడా ఒకసారి చూస్తానంటే చూడొచ్చు. బట్ ఇది కాస్ట్ ఎక్కువగా ఉంటుంది. బట్ దీంట్లో ఉన్న కంటే ఎక్కువ ఇది ఏముండదు మ్యాటర్. మనకి ఎంత అయితే కావాలో అంతనే చెప్పాను నేను. ఎక్కువది ఏం అవసరం లేదు, అలానే తక్కువది కూడా అయితే తీసుకుని అవసరం లేదు. కాస్ట్ వచ్చేసి హెవీగా ఉంటుంది, చాలా ఎడిషనల్ మ్యాటర్ అయితే ఉంటుంది అనమాట, ఓకేనా. కాబట్టి అవసరం లేదు మనకి, ఇది అయితే సరిపోతుంది. కాబట్టి ఇదైతే నేనైతే రిఫర్ చేశాను, ఓకే ఫ్రెండ్స్. చూసారు కదా, సో సిఐఎస్ఎఫ్ సంబంధించినటువంటి సిలబస్ ఆల్మోస్ట్ కూడా మనకి ఎస్ఎస్సి జీడీకి మొత్తం కూడా అయితే అదే ఉంటుంది అనమాట. సో అంటే దాని యొక్క సిలబస్ ప్యాటర్న్ అయినా కానీ ఇంకా ఎవరైనా కానీ మన ఏ జాబ్లో కోర్స్ తీసుకోపోతే కోర్సు తీసుకొని ఇంటి దగ్గర ఉండి అయితే ప్రిపేర్ అవ్వండి. అంటే అక్కడ మనకి వీడియో క్లాసెస్ ఉంటాయి, డైలీ టెస్ట్లు, గ్రాండ్ టెస్ట్లు, స్టడీ మెటీరియల్స్, ప్రీవియస్ పేపర్స్ ఇలా చాలా అయితే ఉంటాయి అనమాట. సో వీటన్నిటిని కూడా యూజ్ చేసుకొని మీరు ఈజీగా గెట్ ఇన్ అవ్వడానికి ఇది బెస్ట్ ప్లాట్ఫామ్ అని చెప్పుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ ఫర్ వాచింగ్, ఆల్ ది బెస్ట్.